వందనాలు. మిత్రులారా, ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా నేను సాయి చంద్ గారిని సర్జిఖాన్పేట గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభలో రాత్రి 12 గంటలకు కలిశాను. నిజానికి విగ్రహావిష్కరణ సభలు ఒక 7 గంటలకు మొదలై 8 గంటలకు క్లోజ్ కావడమో, లేకపోతే ఉదయం 11 గంటలకు మొదలై 1 గంటకు క్లోజ్ కావడం జరుగుతాయి. నన్ను ఆ రోజు ఆహ్వానించిన ఒక సోదరుడు తూంపల్లి అశోక్, ఆ అశోక్ గారిని అడిగాను, ఇదేందయ్యా మీటింగు రాత్రి 12 గంటలు కాదంటే ఆయన అన్నాడు, సార్ సాయి చంద్ వచ్చిందంటే రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా జరుగుతాయని ఆ రోజు తన గొప్ప పాటతోని, ఆలోచన విధానంతోని, పాట మరియు మాట రెండిటిని కలిపి ఒక బార్లేలాగా, ఒక గద్దరన్నలాగా, మరెంతో మంది గొప్ప గాయకుల్లాగా సాయి చంద్ గారు అక్కడున్న ప్రజలందరినీ కూడా మరి సమ్మోహితులు చేసేవాడు. ఆ రోజే అన్న సాయి చంద్ గారితో, నేను బ్రదర్, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, మీరు ఒక గొప్ప భావజాలాన్ని ప్రజల లోపలికి నిస్వార్థంగా మీ పాటతో తీసుకొని పోతున్నారు, మళ్ళీ కలిసి నడుద్దామని చెప్పాను. దాని తర్వాత సరిగ్గా 2 సంవత్సరాలకు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ చదువు వల్ల అయితే మరి ఎక్కడో అణిచివేయబడ్డ వర్గాల్లో పుట్టి క్లాస్ రూమ్ లోకి పోతే కూడా, ఆయన బోర్డు ముట్టుకుంటే కూడా వివక్ష ఉండే రోజుల నుంచి చదువుతోనే కొలంబియా యూనివర్సిటీకి బరోడా మహారాజ్ సహకారంతో పోయి చదువుకొని వచ్చి రాజ్యాంగం రాశారు. ఆ చదువు తెలంగాణలో ప్రతి గ్రామానికి పరిచయం చేయాలని చెప్పేసి జ్ఞాన చైతన్య యాత్ర ద్వారా తెలంగాణలో అన్ని గ్రామాలు తిరిగి చివరి సభ ఇదే పరిగి నియోజకవర్గంలో కులకచర్లలో మరి ఏర్పాటు చేస్తే, ఆ రోజు సాయి చంద్ మళ్ళీ రాత్రి 3 గంటల వరకు కూడా అక్కడున్న ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆలోచన విధానం, విద్య వల్ల మన జీవితాలు మారే ఆలోచనలను, పదునైన ఆలోచనలను ప్రజల గుండెల్లో నాటిన ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ఆలోచన పరుడు సాయి చంద్. మిత్రులారా, చివరిగా ఒక్కటే మాట చెప్తున్నా, సాయి చంద్ గారు ఎప్పుడు ఒక పాట పాడేవారు, బాబా అంబేద్కర బడుగులకు భాస్కర నువ్వే లేకపోతే ఏమైపోయే వాళ్ళమో అన్నారు. నువ్వే లేకపోతే ఏమైపోయే వాళ్ళమో, మళ్ళీ ఆ మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని